రాజకీయ వేధింపులో భాగంగానే మద్యం కేసు పెట్టారన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం తమ కుటుంబంపై అనేక కేసులు పెట్టినా ఏ ఒక్కటి నిరూపించలేకపోయిందని విమర్శించారు. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు 8 గంటల పాటు విచారించారు. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. సిట్ విచారణ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక ఆరోపణలు చేశారన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. మొదటి నుంచి చూస్తే మొట్టమొదటగా మదన్పల్లో ఏదో జరిగిందని చెప్పి 2 నెలలు ఇష్యూస్ నడిపారు. అతన్ని ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతను తీసుకుపోయి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది. దాన్ని ఒక 2 నెలలు నడిపారు. తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయి, ఇసుకలో 1000 కోట్లు అన్నారు. అదంతా కూడా నా బిజినెస్కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది. అదేవిధంగా మైన్స్ 100 మైన్స్ అనేక్రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే మద్యం కేసు పెట్టారన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇప్పటి వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరిగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలు లాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక డ్రగ్స్ కేసు, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను. ఇది పూర్తి తప్పుడు కేసు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు, ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. కోర్టులో డెసిషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తాను.